ఐక్యత మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే రౌడీ మోహన్ బాబును వెంటనే రౌడీ మోహన్ బాబును రౌడీ మోహన్ బాబును మీడియా ప్రతినిధులపై దాడులా మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే రౌడీ మోహన్ బాబు మోహన్ బాబు మీడియాపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే హైదరాబాద్లో టీవీ9 ప్రతినిధి పైన ఈ సినీ నటుడు మోహన్ బాబు దాడి చేయడం చాలా దుర్మార్గం. అది ఆయన స్థాయికి తగదని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటున్నాం. ప్రధానంగా ఆయన ఒక సినీ నటుడిగా ఆంధ్ర తెలంగాణతో పాటు దేశవ్యాప్తంగా ఒక గుర్తింపు కలిగిన నాయకుడు. ఆయన ఇంట్లో సమస్య స్టేషన్ మెట్లు ఎక్కడంతో ఆ సమస్యను కవరేజ్ చేయడానికి చెప్పి మా జర్నలిస్టులు అందరూ ఆయన నివాసానికి వెళ్ళడం జరిగింది. అక్కడ జరుగుతున్న గొడవను కూడా చిత్రీకరిస్తున్న సమయంలో సహనం కోల్పోయిన మోహన్ బాబు టీవీ9 ప్రతినిధి పైన అలలోగా తీసుకొని దాడి చేయడం అనేది చాలా దుర్మార్గం. ఈ మీడియా పైన ఇటీవల కాలంలో దాడులు అనేవి పెరిగిపోతున్నాయి. ఇది చాలా దుర్మార్గం. ఈ మీడియా ప్రతినిధుల పైన దాడులు అరికట్టడానికి ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని చెప్పి ఏపీయూడబ్ల్యూజేగా ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్గా అనేక ఏళ్ళుగా మేము డిమాండ్ చేస్తున్నా కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు. దీంతో జర్నలిస్టుల పైన రోజు రోజుకు దాడులు పెరిగిపోతున్నాయి. ఇప్పటికైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి జర్నలిస్టుల రక్షణకు ప్రత్యేక చట్టం తీసుకురావాలని, అలాగే జర్నలిస్టులపై దాడి చేసిన మోహన్ బాబును వెంటనే అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరిస్తున్నాం. గతంలో ఒక ఫంక్షన్లో మోహన్ బాబు గారు చిరంజీవి గారితో గొడవపడ్డారు. నేను 100 చిత్రాలు నటించాను, అలాగే సినిమాలు తీశాను, అలాగే దర్శకత్వం కూడా వహించానని చెప్పేసి నేను లెజెండ్ను కాదా అని చెప్పేసి ఒక సందర్భంలో ఒక ఫంక్షన్లో ఆయన ప్రశ్నించారు. నిజంగానే సార్, మీరు ఈరోజు లెజెండే. ఎందుకంటే మీ విచక్షణ అనేది కోల్పోయి ఒక సాధారణ జర్నలిస్టుని, ఒక విధి నిర్వహణలో ఉన్నటువంటి ఒక జర్నలిస్టుని, పైగా అయ్యప్ప మాల వేసుకున్నటువంటి ఒక సాధారణ జర్నలిస్టుని కొట్టి మీరు నిజంగా లెజెండ్గా నిరూపించుకున్నారు. మరొకసారి మీకు ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నాం మీడియా నుంచి. ఏదైనా మీరు విచక్షణతో ఆలోచించాలి. ఈరోజు ఒక సాధారణ వ్యక్తి జీవితం గురించి మీడియా ఎక్కడ కూడా బయట చెప్పదు, కవరేజ్ కూడా చేయదు. మీరు ఈరోజు ఒక సెలబ్రిటీ హోదాలో ఉన్నారు. మీ ఇంట్లో జరుగుతున్నటువంటి రచ్చ కేవలం మీ ఇంటి వరకే పరిమితం కాకుండా మీ ఇంటి బయటికి తీసుకొని వచ్చారు. కాబట్టి మీ ఇంట్లో జరుగుతున్నటువంటి ప్రతి విషయం మీ అభిమానులకైతేనేమి, అలాగే చిత్రసీమ గురించి ఆలోచించేటటువంటి ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ ఉంటుంది. కాబట్టి దానిని అందరికీ చెప్పే ప్రయత్నం చేసింది. పైగా మీ తనయుడు మనోజ్ మరీ ముఖ్యంగా మీడియాను వెంట పెట్టుకొని మీ ఇంటి దగ్గరికి వచ్చారు. సో ఏదున్నా కూడా మీ ఇంటి పరంగా మీ తండ్రి కొడుకుల మధ్య చూసుకోవాలి. కానీ సాధారణ జర్నలిస్టు ఒక జర్నలిస్టు పైన దాడులు చేయడం, అతనికి ఏమైనా జరిగితే దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ జర్నలిస్టు కుటుంబానికి ఎవరు బాధ్యత వహిస్తారు? ఆ జర్నలిస్టు పెళ్ళాం పిల్లల్ని ఎవరు పోషిస్తారు? ఇది ఒక్కసారి ఆలోచించండి. మరోవైపు ఇలాంటి దాడులు గణనీయంగా జరుగుతూనే ఉన్నాయి. ఇటు డాక్టర్ల పైన దాడులు జరిగినా, యాక్టర్ల పైన దాడులు జరిగినా, ఇటు చాలా వరకు కూడా వారి భద్రత కోసం ప్రత్యేక చట్టాలు ఉన్నట్లుగా కూడా, అలాగే మీడియా కోసం కూడా ప్రత్యేక చట్టాలు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తీసుకురావాలని చెప్పేసి ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మేము డిమాండ్ చేస్తున్నాం. వెంటనే మోహన్ బాబు గారిని కూడా అరెస్ట్ చేయాలి, అలాగే ఆ జర్నలిస్టు కుటుంబాన్ని కూడా ఆదుకోవాలని చెప్పేసి కూడా డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. థ్యాంక్ యూ.